11వ అక్షరం ప్రతిస్థానం చెందిస్తుంది. దీనిలో 4 పాదాలు ఉంటాయి. దీనిలో మొత్తం 21 అక్షరాలు ఉంటాయి. ఈ పాదాలలో వరుసగా అదరబదరవ అని వరుసగా గణాలు వస్తాయి. ఇప్పుడు నేను చంపకుమార గురించి చెప్పబోతున్నాను. అమ్మ చెప్పట్లేదు. ఈ చంపకుమాల పాదంలో వరుసగా గజబజ అలా గణాలు వరుసగా వస్తాయి. నెక్స్ట్ పార్ట్ విల్ కంటిన్యూ బై ఇంగ్లీష్. నా పేరు కేవనేదేశ్. నేను సాధులం అనే పద్యం రకం గురించి చెప్పబోతున్నాను. సాధులం అనే పద్య లక్షణంలో 4 పాదాలు ఉంటాయి. ఇది వృత్తికి చెందిన పద్యం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి, అంటే 4 లైన్లు ఉంటాయి అని అర్థం. ప్రతి పాదానికి 13వ అక్షరం ఎదిస్తాను, అంటే అర్థం ఏంటి? మొత్తం వచ్చే అక్షరం 13వ అక్షరం 2 సమానంగా ఉంటాయి, ఒకేలా. ఈ పాదంలో మసా జత కథగా అనే గణాలు వరుసగా వస్తాయి. మాగనం అంటే 3 గురువులు, సాగనం అంటే అంచు గురువు, తాగనం అంటే మధ్య గురువు, సాగనం అంటే మెల్లి అంచు గురువు, తాగనం అంటే అంచెలకు, తాగనం అంటే అంచులకు, గాగనం అంటే గురువు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. నెక్స్ట్ పార్ట్ విల్ బి కంటిన్యూడ్ బై దీక్షిత. మత్తేపం అనేది విష్ణుజాతి పద్యం. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోని 20 అక్షరాలు ఉంటాయి మరియు 14